అమరావతి ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ అని చంద్రబాబు నాయుడు గారు పోర్ట్రే చేస్తారు. అలా డెవలప్ చేస్తాము. కానీ అపోజిషన్ ఏమంటుందంటే ఇది జస్ట్ గ్రాఫిక్స్ మాత్రమే. గతంలో ఇదే గ్రాఫిక్స్ అని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టిండ్రు. అది విధంగానే గ్రాఫిక్స్ అయితే ఆ బిల్డింగ్ ఎక్కి ఒకసారి దునికితే అది గ్రాఫిక్స్ ఒరిజినల్ అనేది తెలుస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దాడులు పెరిగినాయి, దర్జన్యాలు పెరిగినాయి, గుండాయిజం పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యిలో కల్తీ జరిగిందా? కల్తీ జరిగిందని స్పష్టంగా నివేదికలే చెప్తుంది. వివిధ రకాల ఆయిల్ కలిపిండ్రు అనేటువంటి విషయం. లోకేష్ గారు బిఫోర్ యోగాలో ఒక ట్రోల్ మెటీరియల్ లాగా యూజ్ చేసుకున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. అప్పు అన్న లోకేష్ గారు నిప్పుగా మారింది. కుప్పం ఎన్నికలు మొత్తం భుజాల మీద వేసుకుని కుప్పం ఎన్నికలు నిర్వహించింది. ఎక్కువ గొడవలకు వెళ్లేవాళ్ళ తెలంగాణ రాజకీయాలలో విద్యార్థి రాజకీయాలలో ఫీజు రియంబర్స్మెంట్ అది యూనివర్సిటీ సమస్యల మీద పోరాటం చేసినప్పుడు బంధులు గాని, బైకాట్ గాని, ధర్నాలు గాని. ఈ హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలా హైడ్రా రేవంత్ రెడ్డి చేసిన తర్వాత అబ్జెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అనుకున్నామంటే హైడ్రా వ్యవహరించేటువంటి తీరు ఏదైతుందో అది స్పష్టంగా లేదు. మీ పేరు వినిపించింది పార్టీ ప్రెసిడెంట్ గా అనేది బయట టాక్. ప్రతి కార్యకర్తకు కూడా నాయకుడు అయ్యేటువంటి అవకాశం, అధ్యక్షుడు అయ్యే అవకాశం ఒక నర్సిరెడ్డి కాదు, ఎవరికైనా అవకాశం ఉంటుంది. మాటల మాంత్రికుడు ఒకవేళ ఇంకా అపోజిషన్ మీద పనిచేస్తే వాళ్ళు తట్టుకోవడం కష్టమే. అలాంటి మనిషి ఈ రోజు మనతో ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయన పేరే నన్నూరి నర్సిరెడ్డి గారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు పాడ్కాస్ట్. పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు. ఫస్ట్ తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుతుందామన్నా. తెలంగాణ పాలిటిక్స్ ఎందుకంటున్నారంటే మీరు పుట్టింది తెలంగాణలో కాబట్టి దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు అసలు పాలిటిక్స్ లోకి రాకముందు ఏదైనా వేరే ఫీల్డ్ కి వెళ్దాం అనుకున్నారా, లేదా అదే మీ ఫీల్డ్ గా చూస్ చేసుకుని అదే మీ ప్యాషన్ గా చూస్ చేసుకుని దీంట్లోకి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు? తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలు గాని, యువకులు గాని నిత్య చైతన్యంతో కూడి ఉంటారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన. స్కూల్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాల్లో గాని ప్రధాన భూమిక పోషించినప్పుడు ప్రజా సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద స్పందిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం, నిరంతరం విద్యార్థి పోరాటాల్లో ఉండడం, అదే ఒక వృత్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు విద్యను అభ్యసిస్తూనే, మరోవైపు రాజకీయాల మీద మక్కువ చూపిస్తూనే, మరోవైపు విద్యార్థి పోరాటాలు చేస్తూనే ఉండడం వల్ల అది అనుకోకుండానే విద్యార్థి రాజకీయాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా రావడం జరిగింది. రావడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులైన తర్వాత ఆ పార్టీలో అనేక సంవత్సరాలుగా విద్యార్థి నాయకునిగా మొట్టమొదటిసారిగా టీఎన్ఎస్ఎఫ్ అనేటువంటి విద్యార్థి సంఘాన్ని 2000 సంవత్సరంలో విద్యార్థి సంఘాన్ని బ్యాన్ చేసి 2005లో పునఃప్రారంభించినప్పుడు మొదటి అధ్యక్షుడిని నేను కావడం, దాదాపు 7 సంవత్సరాలుగా విద్యార్థి నాయకునిగా రాష్ట్ర అధ్యక్షునిగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ముందుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత బైఫర్కేషన్ కాకముందు సమైక్య రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కావడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత జాతీయ అధికార ప్రతినిధిగా నేను కొనసాగుతున్నా. అందుకని విద్యార్థి రాజకీయాలు అనేది జీవితంతో ముడిపడి విద్యార్థి దిశ నుంచే ఈ రాజకీయాలు అలవడినాయి కాబట్టి ఇంకొక ఫీల్డ్ అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు. తదేకంగా చదువుతో పాటు రాజకీయాలతో పాటు రాజకీయ రంగ ప్రవేశం కూడా ఆ విధంగా జరిగిపోయినాయి తప్ప ఇది కాకుంటే ఇంకా వేరే ఆప్షన్ ఏముండే అనేటువంటి ఆలోచన అయితే నాకు ఎంతకు దక్కలేదు. మీరు అన్న టీఎన్ఎస్ఎఫ్ గానీ ఇవన్నీ ఫామ్ చేశారు కాబట్టి గొడవలు ఎక్కువగా అవుతూ ఉండే, గొడవల్లో ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కువ గొడవలకు వెళ్లే వాళ్ళ విద్యార్థి సమస్యల మీద గొడవలు అనేది జరిగిపోతుండే. తెలంగాణ రాజకీయాలలో విద్యార్థి రాజకీయాలలో ఫీజు రియంబర్స్మెంట్ అది యూనివర్సిటీ సమస్యల మీద పోరాటం చేసినప్పుడు అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. బంధులు గాని, బైకాట్ గాని, ధర్నాలు గాని, నిరసన కార్యక్రమాలు గాని, దీక్షలు గాని చేయవలసినటువంటి సమయంలో పోలీస్ కేసులు కూడా అవుతుంటాయి. కానీ ఒక లక్ష్యాన్ని ఛేదించాలన్నప్పుడు, ఒక లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నప్పుడు కేసులు గాని, అరెస్టులు గాని ఇవన్నీ కూడా కామన్ గా విద్యార్థి జీవితంలో మొదటి నుంచి దాని గురించి పెద్ద ఆలోచించే అటువంటి పరిస్థితి అప్పుడు ఉండకపోతుండే. మనకు సమస్య ఎంత తీవ్రం ఉందో, మనం పోరాటం ఎంత బలంగా చేయగలుగుతున్నామో, సమస్యను పరిష్కారం వైపు తీసుకెళ్తున్నామో అనేటువంటిదే ఏ విద్యార్థి సంఘానికైనా ఆలోచన అదే ఉంటుంది. అందుకనే విద్యార్థి సంఘాలలో తిరిగినటువంటి నాయకులు కేసులకు గాని దేనికి కూడా జడవరు. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినటువంటి నాయకులే భవిష్యత్తులో కూడా రాజకీయ నేతలు ఎదిగిన తర్వాత కూడా ప్రలోభాలకు తక్కువ లోనవుతారు. సో దీంట్లో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు, రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు, ఎక్కడైనా కానీ అమ్మా నాన్నకు కొన్ని భయం వేస్తారు.
ఎప్పుడైతే రాజకీయాలు అంటారో లేకపోతే ఇలా జనాలను వేసుకుని తిరుగుతూ ఉండాలి, ఏదన్నా కార్పొరేట్ సంస్థ ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవాలి, నిరసన చేయాలి, ఇవన్నీ చేయాలి. చేసేటప్పుడు అమ్మ నాన్న కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. అలా మీ అమ్మ నాన్న సపోర్ట్ గా ఉన్నారా లేకపోతే ఎలా? నేను విద్యార్థి రాజకీయాల యూనివర్సిటీ రాజకీయాలకు వచ్చినప్పుడు, రాజకీయాలు ఎంటర్ అవుతున్నప్పుడు సమయంలోనే మా ఫాదర్ చనిపోవడం జరిగింది. తర్వాత మా మదర్ ఎప్పుడు కూడా ఎక్కడున్నా బాగుండాలని ఆలోచిస్తుండే తప్ప ఎప్పుడు కూడా నేను చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా కూడా వీడు మంచి చేస్తాడు, తప్పుడు మార్గంలో పోడు అనేటువంటి బలమైనటువంటి నమ్మకం ఉంటుండే. ఆమెకు నేను రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి విషయం కూడా, తిరుగుతున్నాడు అనేటువంటి విషయం తెలుసు కానీ ఎంత డెత్ గా పోతున్నాడు, ఏమి పోతున్నాడు. ఇది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆమె పని ఆమెనే చేసుకుంటుండే. బయ దగ్గరికి వెళ్ళడం, పని చేసుకోవడం, దానికే పరిమితం అవుతుండే తప్ప ఆమె మా భవిష్యత్తు గురించి ఇతడు ఏం చేస్తున్నాడు, యూనివర్సిటీ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అటువంటి విషయం అవగాహన కూడా వారికి ఉండకపోతుండే. అందుకని ఎప్పుడున్నా గానీ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా ఉండాలనేటువంటి ఒక కోరిక మాత్రమే ఉంటుండే తప్ప మరి మన భవిష్యత్తులో మనం చేసే పోరాటాల గురించి గాని, రాజకీయాల గురించి గాని వారికి పెద్దగా తెలియకపోవడం అనేది కూడా నేను అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన ఉండదు. వాళ్ళ నిజ జీవితంతో ఉండేటువంటి సమస్యలతో వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడున్నా యూనివర్సిటీలో చదువుకుంటుండో అనేటువంటి ఆలోచన ఉంది. కానీ బలంగా రాజకీయాలలో తిరుగుతున్నాడో, విద్యార్థి రాజకీయాలలో ఉండు అనేది తెలియదు. కానీ గతంలో హోంమంత్రి మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు, ఊరికి వచ్చినప్పుడు నేను రాజకీయాలలో ఉన్నా సన్నిహితంగా తిరుగుతున్నాడు అనే విషయం, ప్రాథమికంగా విషయం మాత్రమే తెలుసు. కానీ ఎంత బలంగా తిరుగుతున్నా అనే విషయం ఎప్పుడు తెలవలే. ఎప్పుడు కూడా ఆ ప్రస్తావన అనేది తీసుకురాకపోతుండేవారు. ఈ క్వశ్చన్ కి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి అన్న. ఎప్పుడైతే టీడీపీ పార్టీ తెలంగాణలో ఇంకా భూస్థాపితం అయిపోయింది అనుకుంటున్న టైంలో మళ్ళీ పార్టీని న్యూగా కొత్తగా స్టార్ట్ చేయాలి, ఎవరో ఒకళ్ళ మంచి ఉత్సాహమైన మనిషి కావాలి అన్న టైంలో మీ పేరు వినిపించింది పార్టీ ప్రెసిడెంట్ గా అనేది బయట టాక్. ఇది ఎంతవరకు నిజం? తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ కూడా పని అయిపోయేది అనేది ఉండదు రాజకీయాలలో. 2 సీట్లు పార్లమెంట్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశాన్ని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలు అనేవి ఎప్పుడూ స్థిమితంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే ప్రజలలో ఉంటూ, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ, ప్రజల యొక్క అభిప్రాయం మేరకు నడుచుకుంటూ, ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు ప్రజలు ఆదరిస్తే ఏ పార్టీ కూడా తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి అధికారులకు ఉంటుంది. అందుకని ఈ పార్టీ మనగడ ఉంది లేదు అనేది నిర్ణయించవలసింది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలో అనేక రాజకీయ పరిణామాలు ఏవైతే జరిగినాయో ఆ పరిణామాలలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్నది. దెబ్బతినడానికి కారణం ఏందనుకున్నామంటే, ఒకవేళ చాలా మందిని కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్యేలుగా తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళు పార్టీ మారిండ్రు. ఎప్పుడైతే పార్టీ మారుతారో ప్రజలకు ఒక భావన ఏర్పడింది, గెలిచిన వాళ్ళు ఈ పార్టీలో ఉండరు అనేటువంటి భావన ఒకవైపు వెళ్ళింది. 2 లీడర్లకు కాన్ఫిడెన్స్ తగ్గింది, ఈ పార్టీలో ఉంటే మనుగడ ఉంటుందో ఉండదో అని. ప్రజలకు ఏంటంటే విశ్వాసం సన్నగిలింది, వీళ్ళకు ఓట్లు వేసినా గానీ ఈ పార్టీలో ఉంటారో ఉండరో అన్నప్పుడు. అందుకనే అప్పుడు క్యాడర్ స్తబ్దంగా మారింది. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పార్టీలు మారడం, నాయకుల మీద ప్రజల అభిప్రాయం మారడం, క్యాడర్ స్తబ్దంగా మారడం వల్ల పార్టీ పెద్ద ఎత్తున కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మీ పేరు వినిపించిందా? మామూలుగా భూస్వాములు, ఆసాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశపాండేల నుంచే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు లీడర్లను తయారు చేశాం. తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏందనుకున్నామంటే, తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నాటి నుంచి కార్యకర్తలనే నాయకులు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ లాంటిది. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరిని ఎప్పుడు చేయాలనేటువంటి పార్టీ నిర్ణయిస్తుంది, కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటుంది. ఇతర పార్టీల లాగా తీసుకొచ్చి నెత్తిల రుద్దేటువంటి సంస్కృతి ఈ పార్టీలో లేదు. అందుకని పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అదే నమ్మకంతో నేను లీడర్ అవుతానే చేస్తాడు తప్ప తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే లీడర్లు అవుతారు. మాకు టీవీలైనా, మీడియా అయినా, పత్రికలైనా, నాయకులైనా అందరూ కార్యకర్తలే. అందుకని చెట్టు మీద కూర్చున్న పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు, రెక్కల బలాన్ని నమ్ముకుంటది. అందుకని తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తల బలాన్ని నమ్ముకుంటది. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ వేసిన సామాన్యమైనటువంటి కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసింది. తెలంగాణ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే పరిపాలనలో ఉందో ఆ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటన్నా? పొలిటికల్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తుంది. ఆ అభిప్రాయాలు ఎంతవరకు కొనసాగుతున్నటువంటి విషయం బేరీజు వేసుకుంటూ ఉంటారు.
అయితే ప్రధానంగా ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా లేదనేటువంటి అభిప్రాయం ప్రజలలో ఉన్నది. రెండోది ఏంటంటే ఇచ్చినటువంటి హామీలు ఆ వైపు అడుగులు పడట్లేదు. కొన్ని విషయాలు ఫ్రీ బస్సు, కొన్ని విషయాలలోనేమో ముందుకు పోయినప్పటికీ మిగతా పెన్షన్లు గాని అటువంటి ప్రధానంగా పేద ప్రజలు ఏదైతే ఆలోచిస్తారో 4,000 రూపాయల పెన్షన్ చేస్తున్నటువంటి స్కీములు ఏవైతున్నాయి ఆ స్కీములు కొన్ని కూడా అక్కడే ఆగిపోయినాయి అనేటువంటి ఆలోచనతో ఉన్నది. వీటన్నిటికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏముంటుందంటే గతంలోనైనా ఏ ప్రభుత్వాన్ని చూసినా గానీ వాగ్దానాలు ఇవ్వడం ఒక వైపు ఉంటుంది, అవి నెరవేర్చే విషయానికి వచ్చే వరకు చాలా రకాలుగా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. గతంలో కేసీఆర్ గారు కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిండు, హామీలను కూడా నెరవేర్చలే. ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే చెప్పేదానికి బడ్జెట్ కు చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆ వైపు అడుగులు పడాలనేటువంటి మాత్రమే ప్రజల యొక్క ఆలోచన ఉన్నది. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు ఒక నూతన సంస్కృతిని ప్రారంభించాడు. గతంలో అనేక పాలకులు ఏం చేసిరని వదిలేసి ఇక నుంచి మనం ఏం చేస్తామని చెప్పకుండా గత పాలకుల మీద అనేక రకాలుగా ఎదురుదాడి చేసి ప్రతిదానికి కూడా గత పాలకులే కారణమని, దీనికి ప్రధాన కారణం కేసీఆర్ గారే. ఆయన బూత్ పితామహుడు, ఆయన ప్రారంభించినటువంటి ఏదైతే ఇది ఉన్నదో వాళ్ళందరూ కూడా అదే ఫాలో అవుతున్నట్టు. ఈ హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. హైడ్రా చేస్తున్నటువంటి హైడ్రా అనేది కనుక ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ అవుతారు, ఇప్పుడు చెరువులు ఉన్నా గానీ ఎండ్లు ఉన్నా గానీ ఫస్ట్ పెద్ద ఎత్తున సర్వే జరగాలి. సర్వే జరిగిన తర్వాత పెద్ద ఎత్తున మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టాలి. ఇలా ఒకవైపు ఏమో ఒక ప్లేసులనేమో మార్కింగ్ లేకుండా ఇష్టానుసారంగా గులగొట్టుకుంటూ పోతారు. ఇలా ఓవైసీ కాలేజీకి సంబంధించి ఆడితే ఇంకా అక్కడ మాకు మార్కింగ్ చేయలేదంటారు. మరి మార్కింగ్ చేయకుండానే అంటే ప్రజలలో కూడా ఏం అభిప్రాయం వస్తుందంటే పేదల విషయంలో ఒక రకంగా, పెద్దల విషయంలో ఒక రకంగా హైడ్రా వ్యవహరిస్తుంది అనేటువంటి ధోరణి ఉంది. గతంలో ఇదే హైడ్రా అనే పేరు లేకున్నా కేసీఆర్ చెరువుల మీద, కుంటల మీద, నాలాల మీద ఆక్వైలు చేసిన వాడిని నిర్దాక్షిణ్యంగా కూడా కూల్చివేయాలి, ఏం తమాషా చేస్తుండ్రా, ఇది ఎంతవరకు సమంజసం అని గతంలో ఇదే బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడిండ్రు, అందరు కూడా మాట్లాడారు. ఇలా హైడ్రా రేవంత్ రెడ్డి వేసిన తర్వాత అబ్జెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అనుకున్నామంటే హైడ్రా వ్యవహరించేటువంటి తీరు ఏదైతుందో అది స్పష్టంగా లేదు. ఒక చెరువునైనా, కుంటనైనా, నాలానైనా, ప్రభుత్వ భూమినైనా గానీ ఫస్ట్ పకడ్బందీగా సర్వే చేసి మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ ఎంక్రోచ్మెంట్ ఏ మేరకు జరిగిందో వాళ్ళకు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి ముందుకు పోతే ప్రజలకు అభ్యంతరం రాదు. ఇలా కొన్ని కాలనీలలో పోయి ఇది ఎందుకు కూలగొట్టలేదంటే దానికి మార్కింగ్ కాలేదని చెప్తాడు. కానీ ఒకవైపు ఏమో ప్రైవేట్ భూములలో కట్టిన దాన్ని కూడా ఏకపక్షంగా కూలగొట్టేటువంటి సంస్కృతి వల్ల హైడ్రా వల్ల మంచి కంటే చెడు ఎక్కువ. హైడ్రాకు ఉన్నటువంటి రంగనాథ్ గారి వ్యవహారం కూడా వివాదాస్పదం అవుతుంది, కూడా అందుకే వివాదాస్పదం అవుతుంది. అందుకనే స్పష్టంగా ఉంటే రూల్స్ అందరు కూడా పేదలదైనా పెద్దలదైనా పోయేటప్పుడు ఒకే రకమైనటువంటి ఒరవడితోటి హైడ్రా కనుక పనిచేస్తే ఎవరు ఇబ్బంది పడరు, ఇబ్బంది పడ్డా కానీ ప్రజలు ఆమోదిస్తారు దాన్ని. ఇది ఆమోదించేటట్టుగా లేదు వ్యవహారం. కాన్సెప్ట్ మంచిదైనప్పటికీ ఈ అధికారులు చేసే అటువంటి తప్పిదాల వల్ల కూడా ప్రభుత్వం అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేది నా అభిప్రాయం. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, అందరికి చాలా కన్ఫ్యూజన్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా? నెయ్యిలో కల్తీ జరిగిందని స్పష్టంగా నివేదికలే చెప్తుంది. వాళ్ళ పెద్ద ఎత్తున కూడా కల్తీ జరిగింది, వివిధ రకాల ఆయిల్ కలిపిండ్రు అనేటువంటి విషయం కూడా నివేదికలు కూడా బయటకు వచ్చినటువంటి ఇది మనం స్పష్టంగా చూస్తున్నాం. కల్తీ జరిగిన తర్వాత కల్తీ జరగడంతో పాటు దాంట్లో ఏంటంటే నాణ్యతా ప్రమాణాలు కూడా ఇప్పుడు గతంలో ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇలా అద్భుతమైనటువంటి లడ్డు తయారీ విధానం వల్ల మార్పు వచ్చింది. ఇలా అది ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ లో తెలుస్తుంది. తిరుమలకు వేయించిన ప్రతి ఒక్కరు కూడా ప్రసాదంలో మాత్రం పెద్ద ఎత్తున మార్పులు జరిగింది, ఇప్పుడు బాగుంది అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. అన్నిటికంటే ముందు ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలు గానీ వివిధ రకాలైనవి కూడా అందులో కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్తున్నది. కానీ ఆ స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఎందుకంటే ఆ అపోజిషన్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున నిందలు పోగొట్టుకోవడం కోసం పదే పదే జరగలేదు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి విధి ఉంది. కానీ ఆ రిపోర్ట్ కనుక మీరు కనుక ఒక దగ్గర పెట్టుకుంటే స్పష్టంగా అందులో కల్తీ జరిగిందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అటువంటి అప్పుడు ఖచ్చితంగా కల్తీ జరిగింది.
భవిష్యత్తులో కూడా వారి మీద కఠినమైన చర్యలన్నీ కూడా తీసుకుంటారు. టీటీడీ బోర్డు మెంబర్ గా మీరు ఉన్నారు కాబట్టి అసలు బోర్డు మెంబర్స్ ఎంతమంది ఉంటారో దానిలో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయా, లేదా పవర్ ని బట్టి వీళ్ళు చైర్మన్ కదా వీళ్ళు జస్ట్ బోర్డు మెంబర్ కదా అన్నట్టు ఈ వ్యతిరేకం ఏమన్నా ఉండిద్దా? ఇది బోర్డు మెంబర్స్ అనేది కూడా ప్రభుత్వం ఏంటంటే గతంలో కొన్నిసార్లు 6 ఉండి తర్వాత 18 మంది ఉండే, ఇప్పుడు అతి తక్కువ వేసి 24 మందితో బోర్డు మెంబర్లు ఉంటారు. ఈ బోర్డు మెంబర్లు అంటే ఒక టీం లాంటిది. ఇలా అందరి అభిప్రాయానికి విలువ ఉంటుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎజెండాలోని ప్రతి అంశం కూడా బోర్డు ముందు చర్చకు వస్తుంది. చర్చకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తారు. ఆ అభిప్రాయాన్ని కూడా మినిట్స్ లో మెన్షన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎవరి అభిప్రాయం చెప్పి. కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మెజారిటీ అభిప్రాయం ఏ రకంగా ఉన్నా అదే బోర్డు మెంబర్ గా నాకు అభ్యంతరం ఉందనుకో, నాకు అభ్యంతరం అందు స్పష్టంగా కూడా రికార్డులలో మెన్షన్ చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంది. బోర్డు దీన్ని ఆమోదించినప్పటికీ నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పేటోళ్ళు కూడా చాలా సందర్భాల్లో అది జరుగుతూ ఉంటుంది. ఇది మెజారిటీ అభిప్రాయం మేరకు మాత్రమే ఈ నిర్ణయాలు జరుగుతాయి. అందరు కూడా తమ అభిప్రాయం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని విషయాలను కూడా కూలంకుషంగా చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా పెద్ద చిన్న ధనిక బీద అనే తేడా ఏమీ ఉండదు. ఇది ఒక యూనిటీగా అందరూ కూడా పరస్పరం చర్చించి కలిసికట్టుగా తీసుకునేటువంటి నిర్ణయం. భవిష్యత్తులో ఏం జరిగినా గానీ బోర్డు మొత్తం కూడా దానికి రెస్పాన్స్ వహించాలి. అందుకని తనకు గనక ఎవరికైనా నచ్చకపోతే అభ్యంతరాలు ఉంటే కూడా ఆడ స్పష్టంగా లిఖితపూర్వకంగా కూడా అభ్యంతరాలు తెలిపేటువంటి అవకాశం బోర్డులో ఉంటుంది. బోర్డు అనేది సామూహికంగా తీసుకునేటువంటి నిర్ణయాలకు అది ప్రతీకగా నిలుస్తుంది తప్ప ఈ తేడాలు అనేవి ఏముండయి. బోర్డు నిర్ణయమే బోర్డు మెజారిటీ అభిప్రాయం మేరకే జరుగుతుంది. అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పుడు తన అభ్యంతరాలను కూడా వ్యక్తపరిచేటువంటి అవకాశం, లిఖితపూర్వకంగా వ్యక్తపరిచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని అందులో ఇంకొక తారతమ్యం ఏమి ఉండదు. సో మా అందరికి తెలియనిది కొత్త డెవలప్మెంట్స్ ఏమన్నా టీటీడీలో జరుగుతున్నాయా, ఇంటర్నల్ గా ఏమైనా డిస్కషన్స్ అవుతున్నాయా? అది మీరు బయట పెట్టగలిగితే కనుక బయట పెట్టవచ్చు. కొత్త డెవలప్మెంట్ కూడా ఏంటంటే గతంలో 2023 సంవత్సరం వరకు దాదాపు 23,000 నుంచి 24,000 మంది భక్తులు మాత్రమే రోజుకొచ్చేది. ఇప్పుడు దాదాపు 75 నుంచి 80,000 మంది రోజు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రెట్లు పెరిగింది. దీంతో పాటు పెరిగింది అనడానికి ఆ సంఖ్యను బట్టే దేవాలయం ఎంత అదవుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది 30,000 మందికి మాత్రమే మనకు టీటీడీలో అకామిడేషన్ ఉంది. ఇవాళ దాదాపు 80,000 మంది 90,000 మంది ఒక హాలిడేస్ వస్తే 1,20,000 మందికి వచ్చే వరకు అకామిడేషన్ దొరకట్లేదు. అందుకని ఇక్కడ అకామిడేషన్ ఎందుకు దొరకట్లేదు అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఏంటంటే సంఖ్య 3 రెట్లు పెరిగినప్పుడు అకామిడేషన్ అని దొరికేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే చాలా వరకు భక్తులకు ఏ రకమైనటువంటి మెరుగైన సేవలు చేయాలనేటువంటి ఆలోచనతోటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది. ఇలా భోజనం కానించి మొదలు పెడితే వసతి మీద కూడా పెద్ద ఎత్తున కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని కూడా సీసీ కెమెరాల విజిలెన్స్ లో పెడుతున్నాం. పెద్ద ఎత్తున కూడా విజిలెన్స్ వాళ్ళు గాని, మిగతా వాళ్ళు బోర్డు సభ్యులు గాని, అధికారులు గాని రాత్రింబగళ్ళు కష్టపడి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొన్న వైకుంఠ ఏకాదశి సమయంలో విఐపీస్ కు మొత్తం ఇచ్చిన సమయము కేవలం 3 గంటలు. 3 గంటలు మాత్రమే విఐపీస్ కు. దాదాపు 17-18 గంటలు మొత్తం సామాన్య భక్తులకే ఇచ్చారు. ఇప్పటికి కూడా విఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనాలు అని చెప్పినప్పటికీ అవి ఉండేది ఒక 2-3 అవర్స్ కంటే ఎక్కువ విఐపీ దర్శనాలు ఉన్నాయి. సామాన్య భక్తులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా వాళ్ళకే సమయాన్ని ఇస్తున్నది. సామాన్య భక్తులకి ఇచ్చిన సమయం మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. బయట చూసే వాళ్ళకు కనిపించవచ్చు, కానీ భక్తుల తాకిడి పెరిగింది, భక్తుల రద్దీ పెరిగింది. పెద్ద ఎత్తున కూడా భక్తులు దేవాలయానికి రావడం వల్ల అది మనకు చూసే వారికి ఏంటంటే సమయం ఎక్కువ పడుతుంది, దీంట్లో ఏదో జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ విఐపీస్ దర్శనానికి కూడా సమయం ఎక్కువ లేదు. ఒక బోర్డు మెంబర్ కూడా రోజు ఒక 12 మందికి మించి కూడా దర్శనించే పరిస్థితి లేదు. అందుకనే ఆ సమయం కూడా చాలా తక్కువ. అందుకని బయట చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విఐపీస్
దర్శనాన్ని చాలా వరకు తగ్గించి 2-3 అవర్స్ లోపలే పరిమితం చేసి మిగతా గంటలు మొత్తం కూడా సామాన్య భక్తుల కోసమే ఆలోచిస్తుంది. సామాన్య భక్తుల్నే దాదాపు గంటకు 4,700 నుంచి 5,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. తిరుమల మొత్తం కూడా గ్రీనరీ పెంచాలనేటువంటి ఆలోచనతోటి ఒకవైపు, మరోవైపు అద్భుతంగా కోశాలను పరిరక్షించడం, కల్తీ నెయ్యి ఇటువంటి కల్తీ పదార్థాలను అరికట్టడం కోసం అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రతి శాంపిల్ ని కూడా పరీక్షించిన తర్వాతనే తీసుకునేటువంటి పరిస్థితి. ఇవాళ నెయ్యి వచ్చిన తర్వాత కూడా శాంపిల్ టెస్ట్ జరుగుతుంది. ఆ టెస్ట్ జరిగిన తర్వాత అది ఓకే అంటేనే తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మున్పట్లాగా వేగంగా కొందరు మంది వ్యక్తులు ఇది కావాలి ఇది వద్దనేటువంటి పరిస్థితి లేదు. టెక్నాలజీని వాడుకొని అధికారుల యొక్క సాంకేతికతను ఉపయోగించుకొని అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఇలా పకడ్బందీగా ఎందులో కూడా ఎలాంటి లోపం జరగకుండా పెద్ద ఎత్తున కూడా లోపాలను అరికట్టాలి, భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలి, కల్తీ ఏది జరగకుండా చూడాలనేటువంటి ఆలోచనతోటి టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వం కానీ బోర్డు కానీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10-14 లక్షల మంది దాదాపు వాలంటీర్స్ తిరుమలకు ఉన్నారు. 17 లక్షల వాలంటీర్స్ ఉన్నారు. ఇలా ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ కూడా లేదు. అంతమంది రెగ్యులర్ గా అనేక రకాలుగా భక్తులు వచ్చి స్వామివారికి సేవలు చేసుకొని పోతుంటారు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి సన్నిధిలో సేవ చేసే అవకాశం కోసం వాలంటరీగా వచ్చి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సేవ అందిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వద్దాం మనం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో నాకు ఫస్ట్ వినిపించింది రీసెంట్ గా మనకి మార్కెట్ లో వినిపిస్తున్న పేరు ఏంటంటే మావి గడ్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ముందు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు మెచ్యూరిటీ లేకుండా మాట్లాడండి అనేటువంటి అంశం ఒకటి ఉంది. ప్రధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా నిర్ణయించిన తర్వాత అప్పుడు పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపిండు. మద్దతు తెలిపి కొంతవరకు అంత పెద్ద ఎత్తున కూడా రైతులు భూములు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక నది ఒడ్డున పెద్ద ఎత్తున భూములు ఇచ్చిన తర్వాత కొంతకాలం అక్కడ తాత్కాలికమైన పేరుతో అసెంబ్లీ సెక్రటేరియట్ అవన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎలక్షన్ వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేటువంటి నెపంతో చిన్న భిన్నం చేసిన పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ పార్లమెంట్ లో బిల్లు వచ్చిన తర్వాత ఒక క్యాపిటల్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో నిర్ణయించిన తర్వాత ఆ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడడం అంటే ఏంటంటే దీన్ని ఏదో ఒక రకంగా జనంల మధ్యన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టే ఉంది తప్ప తనకు ఒక స్పష్టమైనటువంటి విధానం అంటూ లేదు. ఒక విధి విధానాలంటూ రూపొందిస్తే 3 రాజధానుల ప్రస్తావన ఉండదు. ఏదైనా స్పష్టంగా ఎన్నికల ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రతి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ని ఏ రకంగా దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నట్టు తప్ప వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా కనుక వస్తే అది గతంలో నా వల్లనే వచ్చిందని చెప్పుకోవడం, రాకుండానేమో ఆపేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇది దురదృష్టకరం. ఎందుకంటే ఒక నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రోజులుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో పెద్ద ఎత్తున కూడా నిర్మాణం చేసుకోవాలి, ఒక దిక్సూచిగా ఉండాలి, భవిష్యత్ తరాలకు ఇది ఉపయోగపడేటట్టుగా ఉండాలి అనేటువంటిది అన్నిటికంటే ముందు మధ్యాహ్నం ఉన్నది. పెద్ద ఎత్తున కూడా ఈ దేశంలో ఫస్ట్ టైం రైతులే స్వచ్ఛందంగా భూమిని ఇచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాజధాని నిర్మాణానికి వీలైతే ప్రతిపక్ష హోదా నుండి సహకరించాలి తప్ప కొత్త పేర్లతోటి, కొత్త నినాదాలతోటి, కొత్త విధానాలతోటి జనాన్ని కన్విన్స్ చేసేటువంటి మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అందుకని రాజధాని నిర్మాణం జరిగితేనే తప్ప ఆ రాష్ట్రానికి ఒక దశ అనేది స్పష్టంగా ఉంటుంది. ఇలా కేంద్రం క్లారిటీ ఉంది, ప్రజలు క్లారిటీ తోటి ఉండరు, కూటమి ప్రభుత్వం క్లారిటీ తోటి ఉన్నారు. కానీ క్లారిటీ లేనిది ఎవరికి అంటే ప్రతిపక్ష నాయకులు ఒక్కరికి నేతకే ఉన్నది తప్ప అటువంటి ఆలోచనలు పేపర్ స్టేట్మెంట్ లెక్కే పట్టుకొస్తాయి. అటువంటి విధానాలు కూడా మాట్లాడడం అనేది కూడా సహేతుకం కాదు, కరెక్ట్ కాదు. భవిష్యత్తు పార్లమెంటు నిర్ణయాన్ని కూడా తర్వాత తిరస్కరించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికైనా అతను పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలి. ఆలోచించినప్పుడే జనం ఏమన్నా గౌరవం పెరుగుతుంది. పార్టీ మీద ఏమన్నా ఉంటే సింపతి వాళ్ళు ఉంటే కూడా ఆలోచిస్తారు తప్ప ప్రతి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిద్దాం, క్యాపిటల్ కాకుండా చూద్దాం అనేటువంటి ఆలోచన సరైనది కాదు అనేది నేను స్పష్టంగా చెప్తాను. అమరావతి ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ అని చంద్రబాబు నాయుడు గారు పోర్ట్రే చేస్తున్నారు, అలా డెవలప్ చేస్తాను. కానీ అపోజిషన్ ఏమంటుందంటే
ఇది జస్ట్ గ్రాఫిక్స్ మాత్రమే. గతంలో ఇదే గ్రాఫిక్స్ అని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టిండ్రు. గతంలో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చిందిగా, అది నిజంగానే గ్రాఫిక్స్ అయితే ఆ బిల్డింగ్ ఎక్కి ఒకసారి దొరికితే అది గ్రాఫిక్స్ ఒరిజినల్ అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి, పెద్ద ఎత్తున కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడికి పోయిన తర్వాత ఒకరు కాకుంటే ఒకరు గ్రాఫిక్స్ ఒరిజినల్ అనేది స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది, కళ్ళకు కనిపిస్తుంది, చివరికి వినిపిస్తుంది. రైతులు హ్యాపీగా ఉన్నారు. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి సర్వే చేస్తున్నారు. ఇవాళ ట్రైన్ సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఉంది ప్రభుత్వం. అనేక రకాలుగా నిత్యం కూడా పనులు కొనసాగుతుంది. ఇవాళ తను వేసిన కేసుల వల్ల అంతో ఎంతో ఇబ్బంది అవుతుంది తప్ప మిగతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతుంటే ఈ గ్రాఫిక్స్ అనేటువంటి వర్డ్స్ పదే పదే మాట్లాడుతుంటే అక్కడ ప్రజలకు స్పష్టంగా తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుంది, నిర్మాణాలు జరుగుతుందని. ఈ గ్రాఫిక్స్ అనే నెపంతో ఎంతో కాలం ప్రజల్ని మభ్యపెట్టారు. ఇక్కడ జరిగేది స్పష్టంగా కూడా కనిపిస్తున్నది. మార్కెట్ లో టాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది అని కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక నివేదికలలో కూడా ఫస్ట్ ఉండే. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దాడులు పెరిగినాయి, దర్జన్యాలు పెరిగినాయి, గుండాయిజం పెరిగింది. తర్వాత ఒక అన్నిత్యం కూడా దాడులు దౌర్జన్యాలతోటే ఇలా పారిశ్రామికవేత్తలను భయపెట్టించేటువంటి పరిస్థితి ఉండే. తర్వాత చాలా కంపెనీలు హీరోలా హోండా లాంటి కంపెనీలు కూడా వెనకకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ప్రశాంతత ఉండదో, అశాంతి ఉంటుందో, గొడవలు జరుగుతాయో అటువంటిప్పుడు కంపెనీలు కూడా ఏవి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. పెద్ద ఎత్తున గొడవలు జరిగినప్పుడు, తర్వాత ప్రభుత్వం నుంచి సహకారం లేనప్పుడు పెట్టుబడులు అనేవి రావు. అందుకనే ఆ 5 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఒక విధ్వంసం లాగా జరిగింది. కాబట్టి అనేక మంది పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచనతోటి వచ్చిన వారు కూడా విరమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఆస్తులను కూడా తనఖా పెట్టేటువంటి పరిస్థితులు. భవానీ ఐలాండ్ తనఖా పెట్టింది, కలెక్టరేట్లు తనఖా పెట్టింది, ఎంఆర్ఓ ఆఫీసులు తనఖా పెట్టిరు, ప్లే గ్రౌండ్స్ తనఖా పెట్టినరు. పెద్ద ఎత్తున కూడా అప్పులు తీసుకొచ్చినట్టు దాదాపు 7-8 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు అప్పులు పెరగడం, రెండోది ప్రభుత్వం యొక్క ఆస్తులను తనఖా పెట్టడం, మూడోది పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేయడం, అమర్ రాజా లాంటి కంపెనీ బయటకు పోయేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం, రాజకీయ అనిశ్చితి ఏర్పడడం, రోజు ఎవరి మీద దాడులు జరుగుతాయో, దౌర్జన్యాలు జరుగుతాయో, హత్యలు జరుగుతాయో తెలియని పరిస్థితి రావడం. ఈ నిర్బంధాల వల్ల, వేధింపుల వల్ల రాష్ట్రం అంతా కూడా ఒక అంధకారంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని జైల్లో వేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత చట్టం తనపంతాన్ని చేసుకోకపోతే చట్టం అనునిత్యం ప్రతిపక్షాలను వెంటాడడం కోసమే పనిచేయడం. వీటన్నిటి వల్ల ఒక విధానపరమైనటువంటి భవిష్యత్తు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలా ఆలోచన మాని పెద్ద ఎత్తున ఎట్లా విధ్వంసం చేయాలనే దానికి పూనుకోవడం. 600 కోట్లు పెట్టి ఇలా విశాఖపట్నంలో కూడా పెద్ద ప్యాలెస్ కట్టాడు, ఉపయోగం లేని ప్యాలెస్లు కట్టడం. ఇటువంటి అన్నిటి వల్ల పెద్ద ఎత్తున రాష్ట్రం అస్తిత్వాన్ని దెబ్బతీయడం వల్ల అది 7-10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనకకు పోయింది. ఇవాళ హైదరాబాద్ కు దాదాపు చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పెద్ద ఎత్తున కూడా అరకుల గంజాయి సాగు చేసి విచ్చలవిడిగా డ్రగ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున గంజాయి సప్లైగా మారడం వల్ల ఆ రాష్ట్రం మొత్తం కూడా ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు నెలకొనడం వల్ల రాష్ట్రం వెనకపోయింది. అందుకని ఇప్పటికి కూడా ఎవరైనా రావాల పెట్టుబడిదారులు అంటే కూడా ఆలోచించేటువంటి పరిస్థితిని, భయాన్ని క్రియేట్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకని ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి పదే హామీలు ఇస్తూ పార్లమెంట్ లో కూడా అమరావతి గురించి చట్టం చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే భవిష్యత్తులో మారుస్తాడేమో అనేటువంటి అపోహలు తొలగించడం కోసం, నమ్మకాన్ని కలిగించడం కోసమే దాదాపు సంవత్సరంన్నర కాలంగా ప్రజలలో విశ్వాసాన్ని పెంచాలి, పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని పెంచాలి, పెట్టుబడులు రప్పించాలి. ప్రజలకు మళ్ళీ అన్ని ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ 4,000 పెన్షన్ ఇవ్వాలి. 4,000 పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నది. పెద్ద ఎత్తున కూడా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇరిగేషన్ మీద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఈ ప్రభుత్వం
రాష్ట్రం అభివృద్ధి కోసం ఒకవైపు, భవిష్యత్తుల రాజధాని ఎలా ఉండాలని నిర్మాణం వైపు మరోవైపు, భూములు ఇచ్చిన రైతులకు నమ్మకాన్ని కల్పించడం, రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేసేటప్పటికి ఈ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అందుకనే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా అందరికి విశ్వాసాన్ని కలిగిస్తుంది. అందుకనే వీరందరి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే, లోకేష్ గారు బిఫోర్ యోగలో ఒక ట్రోల్ మెటీరియల్ లాగా యూజ్ చేసుకున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు, పప్పు అని ఇంకా రకరకాలుగా విమర్శించి. కానీ ఎప్పుడైతే యోగలం తర్వాత లోకేష్ బాబు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. పప్పు అన్న లోకేష్ గారు నిప్పుగా మారిండ్రు. లోకేష్ గారి ప్రస్తావాన్ని మీరు పరిశీలిస్తే ఆయన రాత్రి రాలే. 2009 ఎన్నికలప్పుడు రాజకీయాల్లో రంగప్రవేశం చేసిన కుప్పం ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించి కుప్పం ఎన్నికలు మొత్తం భుజాల మీద వేసుకుని కుప్పం ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలగం అన్నటువంటి కార్యకర్తల సంక్షేమాన్ని దిగి అధ్యక్షుడై ఆ సంక్షేమం కార్యకర్తల కోసం అనునిత్యం ఏ రకంగా చేయొచ్చు, ఇన్సూరెన్స్ ఏ రకంగా చేయొచ్చు, కార్యకర్తలు ఏ రకంగా ఆదుకోవచ్చు అనేటువంటి అనేక సంవత్సరాలుగా కార్యకర్తల యొక్క బాగోగుల గురించి ఆలోచించి వినూతనమైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొచ్చి పార్టీలో క్రమక్రమంగా ఎదుగుతూ పార్టీని అర్థం చేసుకుంటూ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తను రాత్రి జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ఎంపీ సీట్ ఇస్తావా, ఎమ్మెల్యే సీట్ ఇస్తావా అనేటువంటి పరిస్థితి చాలే. ఒక కార్యకర్తల సంక్షేమం నిధి నుంచి మొదలు పెడితే అనేక సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తూ వచ్చాను. ఇవాళ అనేక రకాలుగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. అందుకనే లోకేష్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే నిత్యం ప్రజల మధ్య ఉన్నట్టు నేర్చుకున్నాడు. ఈ సమాజంలో ఎవరి ఇన్స్పిరేషన్ కంటే ముందు తనను తాను ఏ వ్యక్తి అయితే మలుచుకుంటాడో, లోపాన్ని సరిదిద్దుకుంటాడో, ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. తండ్రి నుంచి వచ్చినటువంటి గంటల తరబడి ప్రయాణం చేసిన రోజు మొదటిసారి పాదయాత్ర చేసినప్పుడు అందరు ఎగతాలు చేసిరు, నడవలేడని చెప్పిండ్రు, నడిచి చూపించిండ్రు. మాట్లాడలేడని చెప్పిండ్రు, మాట్లాడలేనని చెప్పిన సాక్షి ఛానల్ ఇలా ఆయన ముందు మైకు పెట్టాలంటే ఆలోచించేటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకని నేను ఒక్కడనే అనుకుంటే నేతాజీ ఎట్లవుతావు, శివం ఎత్త కూర్చుంటే శివాజీ ఎట్లవుతావు అని అతను తాతను చూసేసి నన్ను చేయమని ఏ రోజు కూడా అడగలే. ఇలా అందుకనే ఒక రాండదేలినటువంటి నాయకునిగా ఇలా ప్రజల మధ్యకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బేసిక్ గా కూటమి మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 3 పార్టీల కార్యకర్తలు వాళ్ళకి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానీ అవి ఇవి వస్తున్నాయి, మనం చూస్తున్నాం. సో ఇది లాంగ్ టర్మ్ లో దేనికి దారితీస్తుంది? భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి. కూటమి లేకున్నా ఒక పార్టీ కూడా ఉన్నా అనేక మందికి అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆ అభిప్రాయాలు అంతర్గతంగా ఉన్నంతసేపు సమస్య కాదు. రెండోది ఏంటంటే బలమైనటువంటి ప్రభుత్వం ఉంది, అన్నిటికంటే ఎక్కువ ప్రజా సమస్యలు ముందుండి ఒక నూతన రాజధాని నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది, ప్రజా సమస్యలు స్పష్టంగా ఉండి వాటి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా కార్యకర్తలు ఉండేటువంటి సమస్యలు అనేవి పెద్ద సమస్యలు కూడా కావు. ఏ పార్టీలో అంతర్గతంగా సమస్యలుంటే ఆ పార్టీ అధినాయకత్వం అందులో ఉన్న సమస్యల్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆ పరిధి దాటి కూడా పార్టీలని నిర్దేశించే స్థాయి ఎవరికి కూడా కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా ఉండదు. అందుకనే ఇక్కడ అందరి లక్ష్యం రాష్ట్రం బాగు కోసం కాబట్టి కాలాను ఈ పార్టీ కూటమి అధికారంలోకి ఉండాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి, ఈ రాష్ట్రం అన్ని రకాల హెల్త్ లా, ఎడ్యుకేషన్ లా, ఇన్ఫర్మేషన్ లా, ఇరిగేషన్ లా ముందు ఉండాలి. తర్వాత అందరికీ అనేటువంటి ఆలోచనతోటి ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నది. నాయకుల మధ్య సమన్వయం ఉంది, సహకారం ఉంది. అటువంటిప్పుడు కింద ఉన్నటువంటి అంశాలన్నీ ఒక కుటుంబంలో చిన్న అటువంటి సమస్యలు ఎలా ఉత్పన్నమైతే అటువంటి సమస్యలే కావు అనేది స్పష్టంగా ఉంది. అందుకని ఏ పార్టీ కేటాయించేటప్పుడు ఇప్పుడు సీట్ల పంపిణీలో గాని, నామినేటెడ్ పదవులు గాని ఎవరి నిష్పత్తి వాళ్ళకున్నది. ఆ పార్టీలు అంతర్గతంగా వాళ్ళని డిసైడ్ చేసుకుని ఆ పార్టీ నుంచి ఇస్తారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. కానీ కొన్ని వ్యక్తులు ఇది చీల్చాలనేటువంటి అభిప్రాయం ఉన్న వాళ్ళు ఆ కూటమిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఏకాభిప్రాయాలు లేవనేది ప్రధానంగా బయట ప్రచారం చేసేటువంటి పరిస్థితులు తప్ప పార్టీలని కాదని చెప్పేటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన అయినా ఏ పార్టీ కూడా కార్యకర్తలు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు టీడీపీ పార్టీ కాబట్టి ఆస్ట్రేలియా వచ్చారు కాబట్టి ఎన్ఆర్ఐ టీడీపీ ఎడిలైడ్, మీరు ఎడిలైడ్ లో ఉన్నారు కాబట్టి
ఎలా ఉంది, ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఉపాధి కోసము, ఉద్యోగం కోసము, అవసరాల కోసము, అవకాశాల కోసము దేశం దాటి ఉన్న ఊరిని, ఉన్న కుటుంబాన్ని అందరిని వదిలి బయటకు వచ్చిన తర్వాత కూడా నిత్యం జీవితంతో ఒకవైపు స్ట్రగుల్ చేస్తాం. ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉండాలి తెలుగువాడిగా కోరుకుంటూ ఇక్కడ కూడా అంతో ఇంతో సహకరించాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కూడా కార్యక్రమాలు చేపట్టడం, తెలుగువారి కోసం చేపట్టడం, పార్టీ కోసం చేపట్టడం, మోరల్ సపోర్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కూడా ర్యాలీలు నిర్వహించడం, తనకు సంఘీభావం తెలపడం, ప్రతి సందర్భంలో కూడా ఆ రాష్ట్రంలో తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా ఇక్కడి నుంచి విరాళాలు పంపించడం, అరెస్టులు జరిగినప్పుడు సంఘీభావం చెప్పడం, అన్నిటి మీద స్పందించడం, నాయకులు వచ్చినప్పుడు కలవడం. ఇదంతా ఏంటంటే మమకారం ఉన్న ఊరిని కన్న తల్లి మీద ఎలా ప్రేమ ఉంటుందో ఆ రాష్ట్రం మీద ఉన్నటువంటి మమకారంతో అక్కడ ఆ రాష్ట్రం బాగుపడాలంటే ఏ నాయకత్వం ఉండాలి, తెలుగుదేశం పార్టీ ఉండాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండాలని ఇక్కడ ఉంటూ నిరంతరం కూడా వీళ్ళ జీవితంతో పోరాటం చేస్తూ కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అందుకని అనేక మంది లీడర్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతోటి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకు ఒక స్ఫూర్తి నింపడం. వీళ్ళు మేము ఇక్కడ ఉన్నా, మీకు అండగా ఉంటాం, మీ కార్యక్రమాలు చేయండి, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, ప్రజాసేవలో ముందు ఉండండి, వాళ్ళకు చైతన్యం కలిగించడం, ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వతహాగా ఇక్కడ ఉన్నప్పటికీ, పార్టీ నుంచి ఏమి రాకున్నప్పటికీ తమ జీవితంలో కొంత సమయాన్నన్నా పార్టీ కోసం ఇవ్వాలి, రాష్ట్రం కోసం మేము చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఎన్ఆర్ఐ టీడీపీ అడిలైడ్ గ్రూప్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి జన్మదినమైనా, అన్నగారి జయంతి అయినా, వర్ధంతి అయినా, మహానాడులైనా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇవాళ కల్చరల్ ఈవెంట్స్ అయినా గానీ, అక్కడ ఉన్నటువంటి పండుగలు గాని, పబ్బాలు గాని అన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ మేము వేరే దేశంలో ఉన్నప్పటికీ మాతృభూమి మీద, మాతృ రాష్ట్రం మీద, కన్న తల్లి మీద ఉన్న ప్రేమను చాటుకుంటూ మమేకం అవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందుకని ఇక్కడ కార్యక్రమాలు ఎవరు పిలిచినా గానీ, పిలవగానే ఎందుకు వస్తారంటే ఆ ప్రేమను ఆ రకంగా పంచుతారు. దూరంగా ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం కంటే తాను తన కుటుంబం కంటే ఎక్కువ ఈ కష్టాల నుండి కూడా ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా తన దేశం గురించి, రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న వారిని వారు మనస్ఫూర్తిగా ఎప్పటికీ అభినందిస్తున్నారు. థ్యాంక్స్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు టైం ఇచ్చినందుకు.